వైసీపీ నేతల వైఖరి ప్రజలు అసహ్యించుకునేలా ఉంటోంది. కీలక నేతలను కూడా కేసులు వెంటాడుతున్నా సరే ఏ మాత్రం భయం అనేది లేకుండా రెచ్చిపోతున్నారు. ఓడిపోయినా కూడా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే బతుకుతున్నారో ఏమో కానీ జులుం ప్రదర్శిస్తున్నారు. తాము చెప్పినట్టు చేయకపోతే పోలీసులను, ప్రభుత్వ అధికారులపై కూడా బెదిరింపులకు దిగుతున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు మీ సంగతి చూస్తామంటూ అధినేత నుంచి కార్యకర్తల వరకు హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా ఇప్పుడు విశాఖ వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వంతొచ్చింది. ఆయన విజయవాడలోని ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారిపై రుబాబు చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఆయన విశాఖలో జీవీఎంసీ కార్యాలయం దగ్గర 24 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. అనుమతులు కావాలని దరఖాస్తులు చేశారు. అలాంటివి లోకల్లో ఇవ్వడం లేదని విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ DTCP దగ్గరే తీసుకోవాలని చెప్పారు. అయితే చాలా రూల్స్ అతిక్రమించారని చెప్పి వారికి అనుమతులు ఇవ్వలేదు. దీంతో నేరుగా ఆయన మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ DTCP కార్యాలయానికి వచ్చారు. అపార్ట్మెంట్ కు అనుమతులు ఇవ్వలేదనే ఆగ్రహంతో మహిళా అధికారి అయిన విద్యులతను దుర్భాషలాడారు. నీ అంతు చూస్తా, పర్సనల్ కేసులు పెట్టి కోర్టుకు లాగుతా, 50 లక్షల రూపాయల లంచం ఇచ్చామని చెబుతానంటూ బెదిరింపులకు దిగారు. ఇక ఆయనతో వచ్చిన మనుషులు కూడా అదే పని చేశారు. ఆయన వెంట ఉన్న కుమార్ అనే వ్యక్తి అయితే మహిళా అధికారి అని కూడా చూడకుండా పరుష పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో DTCP తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె అప్పుడే మంత్రి పి నారాయణ, ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. సింగపూర్ పర్యటనకు వెళ్లే హడావుడిలో తర్వాత చూద్దామని వారు చెప్పడంతో ఈ అంశం అప్పుడు వెలుగులోకి రాలేదు. ఇప్పుడు బయటకొచ్చింది. ఇక విశాఖ సిరిపురం జంక్షన్ లో ఎంవివి పీక్స్ అనే అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభించారు. ఆ నిర్మాణ స్థలానికి సంబంధించి గతంలోనే కోర్టు వివాదం ఉంది. కోర్టులో వివాదం నడుస్తున్నందున పర్మిషన్ ఇవ్వడం కుదరదని DTCP తిరస్కరించారు. ఇక ఆ భవనానికి సంబంధించి మాజీ ఎంపీ గాని, ఆయనతో వచ్చిన కుమార్ గాని, లేదంటే దరఖాస్తుదారులు కాదని ఆయన నానా రకాలుగా దుర్భాషలాడడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తెలిపారు విద్యుల్లత. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ అపార్ట్మెంట్ నిర్మాణ స్థలం చర్చికి చెందిందని, కోర్టు వివాదంలో ఉన్నందున DTCP అనుమతులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా సమాచారం. నిజానికి ఎంవివి తాను ఇక విశాఖలో వ్యాపారాలు చేయనని గతంలో తన భార్యను, కుమారుణ్ణి కిడ్నాప్ చేసినప్పుడే చెప్పుకొచ్చారు. కానీ ఆయన ఇంకా అవే పనులు చేస్తూ అధికారుల మీద రుబాబు చేస్తున్నారు. మరోవైపు ఎంవివి సత్యనారాయణపై హయగ్రీవ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ CH జగదీశ్వరుడు ఇచ్చిన ఫిర్యాదుతో గతేడాది అక్టోబర్లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, క్రిమినల్ బెదిరింపు ఆరోపణలతో ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం తనకు కేటాయించిన 12.5 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో సత్యనారాయణ తదితరులు లాక్కునేందుకు ప్రయత్నించారని హయగ్రీవ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ CH జగదీశ్వరుడు పోలీసులకు అప్పట్లో కంప్లైంట్ చేశారు. బలవంతంగా ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకొని తమ విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నారని, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని కూడా బెదిరించారని అప్పట్లో ఆరోపించారు జగదీశ్వరుడు. ఇక అంతకుముందు ఏకంగా ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆడిటర్ జీవి ఒక్కరే కాదు, ఎంవివి భార్య జ్యోతి, కుమారుణ్ణి కూడా అపహరించిన కిడ్నాపర్లు 50 కోట్లు డిమాండ్ చేశారంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ కిడ్నాప్ వ్యవహారంపై స్పందించిన ఎంవివి తన కుటుంబ సభ్యులందరూ సేఫ్ గా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇక ఆ వివాదం సద్దుమణిగిపోయింది. ఇదిలా ఉంటే ఎంవివి సత్యనారాయణ బిల్డర్ గా ఉన్నారు. గీతాంజలి, అభినేత్రి, లక్కున్నోడు, నీవెవరో వంటి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారాయన. వైఎస్ఆర్సీపీలో చేరి 2019 ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో వై నాట్ ఈస్ట్ అనే నినాదంతో రంగంలోకి దిగారు మాజీ విశాఖ ఎంపీ, ప్రముఖ బిల్డర్ ఎంవివి సత్యనారాయణ. 2024 ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎంవివి వెలగపూడి ఒకే సామాజిక వర్గం కావడం, అధికార బలం, ఆర్థిక స్తోమత ఆధారంగా తూర్పు సెంటిమెంట్ మారుతుందా అనే విస్తృతమైన చర్చ జరిగింది అప్పట్లో. కానీ రిజల్ట్ చూసేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందట ఎంవివికి. వెలగపూడి మెజారిటీతో సమానమైన ఓట్లు కూడా సాధించలేకపోయారు ఎంవివి.
ఆ దెబ్బకు ఇక నో పాలిటిక్స్, ఓన్లీ బిజినెస్ అంటూ సైలెంట్ అయిపోయారు. సింగిల్ షాట్ లోనే ఆయన సైడ్ అయిపోవడంతో విశాఖ తూర్పులో వైసీపీకి దిక్కులేనట్టయిపోయింది. లోకల్ గా వైసీపీని బలోపేతం చేయడం కోసం రాజకీయంగా చాలా ఎదురు దెబ్బలు తిన్న వంశీకృష్ణ యాదవ్ ఎంవీవీ ఎంట్రీని జీర్ణించుకోలేక జనసేనకు వెళ్లిపోయారు. ఆ పార్టీ తరపున దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యారాయన. ఇక వెలగపూడితో ఢీ అంటే ఢీ అన్న అక్రమాని విజయ నిర్మల కూడా టీడీపీ గూటికి చేరిపోయారు. జనసేన ఓటింగ్ పక్కాగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అవడంతో వైనాట్ అన్న ఎంవీవీ సత్యనారాయణ అడ్రస్ లేకుండా పోయారు. అలా నియోజకవర్గంలో పార్టీకి నాయకత్వం లేకుండా పోయాక గాని వైసీపీ పెద్దలకు తత్వం బోధపడలేదట. ప్రయోగాలన్నీ విఫలం అవడమే కాక వాటి వల్ల ఎదురైన దుష్పరిణామాలు విశ్లేషించుకుని ఇక నుంచి స్థానిక నాయకత్వానికే బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయి సీనియర్ నేత మొల్లి అప్పారావుకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది. దీని ద్వారా యాదవ సామాజిక వర్గానికి తిరిగి దగ్గరయ్యేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలునెట్టినట్టయింది. ఇక్కడ బీసీలు ఎక్కువ కావడంతో ఇక ఆ యాంగిల్లోనే రాజకీయం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఎంవీవీ కారణంగానే వంశీ అక్రమాని ఫ్యామిలీకి వైసీపీలో అవకాశం లేకుండా పోయిందనే ప్రచారం విస్తృతంగానే జరిగింది. ఈ క్రమంలో బీసీల ఆదరణ పొందగలిగితే తప్ప మరోసారి ఇక్కడ రాజకీయంగా నిలదొక్కుకోవడం సాధ్యం కాదని ఫ్యాన్ పార్టీకి అనుభవం మీద అర్థమైందట. అందుకే ఇక ఎంవీవీ సత్యనారాయణ గురించి ఆలోచించకుండా లోకల్ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయడంతో పాటు యాదవ, తూర్పు కాపు, పద్మశాలి, శెట్టిపలిజ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 4 ఏళ్లు ముందుగానే లోకల్ రాగం అందుకుంది. దీంతో ఎంవీవీ ఇక తాను విశాఖలో వ్యాపారాలు చేయనని గతంలో తన భార్యను, కుమారుణ్ణి కిడ్నాప్ చేసినప్పుడే చెప్పుకొచ్చారు. కానీ ఆయన ఇంకా అవే పనులు చేస్తూ అధికారుల మీద రుబాబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారి విద్యుల్లత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చ అయితే కొనసాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.